ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు కదా, ఆ మాట అదే. కనుక ఈ లోకంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులు, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, ఒకవేళ సంఘపరంగా కానీ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు ఏడుపు తెప్పిస్తున్నాయేమో, అయితే చింతపడొద్దు. ఈ లోకం తాత్కాలికం. ఇక్కడ దుఃఖము, ఇక్కడ కలిగేటువంటి దుఃఖం, ఇక్కడ ఏడుస్తున్న ఏడుపు తాత్కాలికమైంది. అయితే ప్రభు శాశ్వత రాజ్యంలో తానే తన చేతితో మన కన్నీటిని తుడుస్తాడు. ఎందుకనగా ఆయన మనకు కాపరి. మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అని రాయబడింది. మీ దుఃఖం సంతోషమగును అని రాయబడింది. యేసుప్రభువారు అంటారు శిష్యులతో యోహాను సువార్త 16వ అధ్యాయంలో, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగును. కాబట్టి మాటలు జ్ఞాపకం అని ఉంచుకోవాలి. మనం ఎప్పుడైనా అలాంటి కన్నీటి సాగరము గుండా నువ్వు ఈదవలసి వస్తే, కష్టాల అరణ్యము గుండా నువ్వు వెళ్ళవలసి వస్తే, ఎదుర్కొనే భయంకరమైన వన్యమృగాల లాంటి సమస్యల్లో నువ్వు ప్రయాణించవలసి వస్తే గడ్డం పెంచుకొని పిచ్చోడవు కావద్దు. నా ప్రభు ఉన్నాడు, నాకు ఆదరణిచ్చువాడు, ఆయనే నా ధైర్యం. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయంలోకి నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి ప్రభు అని ధైర్యం తెచ్చుకోవాలి.